జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓన్లీ హెలికాప్టర్ తిరగడానికి 222 కోట్లు ఖర్చు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంపై మీరేమంటారు? అది కరెక్ట్ కాదండి. అది ప్రజల సొమ్ము ఎంతవరకు కరెక్ట్ అయితే ఇప్పుడు ఉండవల్లి నుంచి సచివాలయంకి రావాలంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. 1000 రూపాయలు ఆయిల్ కొట్టించుకొని మనం సచివాలయంకి రావచ్చు. అంతేగాని ప్రజల సొమ్ము అలాగా దుర్వినియోగం చేయడం అనేది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, వైసీపీలు మాట్లాడుతున్నారు. ఆర్టీఓలు ఏం చెప్పారంటే ఒక్క రూపాయి కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయట్లేదు. నేను ఈ సొంత ఖర్చులకు వాడుకొని, ఈ ఫ్లైట్కి వాడుకొని, కార్కి వాడుకొని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేది ఎక్కడ కనపడలేదండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయరని తెలుసండి. దేశాలకు వెళ్ళి వేరే రాష్ట్రాలకు వెళ్ళి పెట్టుబడుల గురించి మాట్లాడుతుంటే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు, అది ఇదని వైసీపీలు మాట్లాడుతారు. దాని మీరేమంటారు? ఆల్రెడీ కంపెనీలు వస్తున్నాయండి. వైజాగ్ గూగుల్ వచ్చిందండి, ఆల్రెడీ సిఆర్డీ ఆఫీస్ ఓపెన్ అయిందండి. ప్రతిదీ ఓపెన్ అవుతుంది, కళ్ళకి కనపడుతున్నాయి. వాళ్ళు ఉన్న టైంలోన ఆయన కూడా చాలా సార్లు వెళ్ళారు, కానీ అక్కడ నుంచి వచ్చింది ఏమీ లేదు, ఇక్కడ కట్టింది ఏమీ లేదు, ఇక్కడ ఏ కంపెనీ ఇక్కడ చూసింది కూడా మనం లేవండి. ఇప్పుడు జరుగుతుంది కనుక మనం చూస్తున్నాం కనుక వాళ్ళు చెప్పింది మనం నమ్మటానికి లేదండి.